ఓం గం గణపతయే నమః. వాగర్ధావిధ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరః. ఈ రోజున ఆశ్వీజ శరన్నవరాత్ర మహోత్సవములలో రెండవ రోజుని దుర్గాదేవి యొక్క రెండో అవతారం బ్రహ్మచారిణి దేవి యొక్క గురించి మనం తెలుసుకుంటున్నాం. ముందుగా ఆ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఓం దధానాకర పద్మాభ్యాం అక్షమాలాకమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమాయై నమః. దుర్గామాత యొక్క నవశక్తిలో రెండవది అయినటువంటి బ్రహ్మచారిణి స్వరూపం. ఇచ్చట బ్రహ్మము అంటే తపస్సు అని అర్థం. బ్రహ్మచారి అనగా తపము చేసేటువంటిది అని అర్థం. వేదస్తత్వం తపో బ్రహ్మ. బ్రహ్మ అనగా వేదం, తత్వము అంటే తపస్సు. బ్రహ్మచారిణి దేవి యొక్క స్వరూపం పూర్తిగా జ్యోతిర్మయమైనటువంటిది, మిక్కిలి శుభప్రదమైనటువంటిది. ఈ దేవి యొక్క చేతి యందు కుడి చేతిలో జపమాల ఉంటుంది, ఎడమ చేతుల్లో కమండలము ధరించిస్తుంది అమ్మవారు. హిమవంతుడి యొక్క కూతురే పార్వతీదేవియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుని పతిగా కోరి నారదుడు చేసినటువంటి ఉపదేశం చేత ఘోరమైనటువంటి తపస్సుని ఆచరించింది. ఈ కఠినమైనటువంటి తపశ్చర్య కారణం చేత ఈమెని తపశ్చారిణి అనగా బ్రహ్మచారి అనేటువంటి పేరుతో ఈమె స్థిరంగా పిలుస్తూ ఉంటారు. తపస్సు చేసేటువంటి కాలంలో ఈమె ఈ పార్వతీదేవి స్వరూపమైనటువంటి బ్రహ్మచారిణి దేవి కేవలం పచ్చకాయగూరలను మాత్రమే తీసుకుంటూ ఆహారంగా 100 సంవత్సరాలు గడిపింది. కొన్ని రోజుల పాటు కఠినమైనటువంటి ఉపవాసములతో ఎటువంటి ఆచ్ఛాదనం అంటే పైన ఎటువంటి కూడా నీడ లేకుండా ఎండలకి ఎండుతూ వానలకి తడుస్తూ తపస్సును కొనసాగించింది. ఇట్టి కఠినమైనటువంటి తపస్సుని అనంతరం 3000 సంవత్సరాల కాలం నేలపైనటువంటి రాలినటువంటి పండుటాకులు మాత్రమే స్వీకరిస్తూ ఈమె అహర్నిశలు కూడా పరమేశ్వరుడి కోసం ఆరాధన చేసినటువంటిది. క్రమంగా ఈ ఎండుటాకులు కూడా తీసుకోవడం మానివేసింది. అనేక వేల సంవత్సరాలు నిరాహారంగా నీటిని కూడా ముట్టుకోకుండా తపస్సు చేసింది అమ్మవారు. పర్ణములు అంటే ఆకులను కూడా ఊహించకుండా ఉండటం వల్ల ఈమెకు అపర్ణ అనేటువంటి పేరు ఏర్పడింది. వేల కొలది సంవత్సరాలు కఠినమైనటువంటి తపస్సును కొనసాగించడం వల్ల బ్రహ్మచారిణి దేవి యొక్క శరీరం పూర్తిగా కృషించింది. ఈమె యొక్క అట్టి స్థితిని చూచి తల్లి అయినటువంటి మీనాదేవి ముఖ్యులి దుఃఖితురాలైంది. ఈమెని ఈ కఠినమైనటువంటి తపస్సు నుండి మరలించడం కోసం, ఓ తల్లి, ఉమా అంటే బిడ్డ, వలదు వలదు అని పలికింది. అప్పటి నుండి కూడా బ్రహ్మచారిణి దేవి యొక్క పేరు ఉమా అనేటువంటి పేరు కూడా ప్రసిద్ధి చెందింది. ఈమె చేసినటువంటి ఘోరమైనటువంటి తపస్సు యొక్క కారణం చేత ముల్లోకముల యందు కూడా ఆహాకారాలు చెలరేగాయి. దేవతలు, ఋషులు, సిద్ధులు, మునులు మొదలైనటువంటి వారందరూ కూడా బ్రహ్మచారిణీ దేవి యొక్క ఈ తపస్సు కని విని ఎదిగినటువంటి పుణ్యకారం అని పలుకుతూ ఈమెని వేణువల్ల పొగడారు, కొనియాడారు. ఆఖరికి పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆకాశవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైనటువంటి స్వరంతో పలికాడు, దేవి, ఇట్టి కఠోరమైనటువంటి తపస్సు ఇంతవరకు కూడా ఎవరూ ఆచరించలేదు. ఇది నీకే సాధ్యమైంది. అలౌకికమైనటువంటి నీ తపస్సు సర్వత్రా కూడా శ్లాఘింపబడేటువంటిది.
కొనియాడబడినటువంటిది. నీ మనోవాంఛ పూర్తిగా సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆ చంద్రమౌళీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు నిన్ను అవశ్యంగా నీకు పతి అవుతాడు అని చెప్పి ఆకాశవాణి ద్వారా బ్రహ్మదేవుడే వినిపించాడు. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి వెళ్ళవలసింది అని చెప్పగా, త్వరలోని తండ్రి హిమవంతుడు నేను ఇంటికి తీసుకువెళ్తాడు అని చెప్పి హితబోధ చేశాడు ఆకాశవాణి ద్వారా. దుర్గామాత యొక్క ఈ రెండవ స్వరూపం భక్తులందరికీ కూడా సిద్ధులకి అనంతమైనటువంటి ఫలప్రదాన్ని ఇస్తుంది. ఈమెని ఉపాసించడం చేత మానవుల్లో తపస్సు, త్యాగం, వైరాగ్యం, సదాచారం, సంయమం వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా కూడా దేవి యొక్క అనుగ్రహం చేత, కృపచేత వారి యొక్క మనస్సులు వారి వారి కర్తవ్య మార్గముల నుండి మరలవు. అలా స్థిరంగా వారి కార్యోన్ముఖుడవుతారు. లోకమాత అయినటువంటి బ్రహ్మచారిణి దేవి యొక్క కృపచేత అనగా ఉపాసకులందరూ కూడా సర్వత్రా కూడా సిద్ధి చెందుతారు. మానవులు కూడా అలాగే ఉపాసన చేసినట్లయితే సిద్ధిని పొందుతారు, విజయాన్ని ప్రాప్తించుకుంటారు. దుర్గా నవరాత్రి యొక్క పూజల్లో అనగా ఈ శరన్నవరాత్రి యొక్క పూజ విశేషంగా ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఈ రెండో రోజున చేసేటువంటి ఉపాసనా స్వరూపం ఈ విధంగా బ్రహ్మచారిణి దేవిగా ఈమెను కొలుస్తూ ఉంటారు. ఈ రోజున సాధకుని యొక్క మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. ఈ చక్రంలో ఈ స్థిరమైనటువంటి మనస్సు గల యోగి ఈమె యొక్క కృపక పాత్రుడవుతారు. అందుచేత ఈమె ఎడల భక్తి ప్రవతులు మనందరూ కూడా దృఢంగా కలగడం కోసం మానవాళ్ళందరూ కూడా ఈ శరన్నవరాత్ర మహోత్సవంలో బ్రహ్మచారిణీ దేవిని పూజించి ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యములతో పాటు సిద్ధత్వాన్ని కూడా పొందుతారు. తపస్సు చేత ఎలా అయితే అమ్మవారు సిద్ధత్వాన్ని పొందారో మన మనస్సులన్నీ కూడా అంత కార్యోన్ముఖులవుతాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ బ్రహ్మచారిణి దేవి యొక్క స్వరూపాన్ని ఆరాధన చేసి మనం ఏ విధంగా అయితే ఈ యొక్క శరన్నవరాత్రి యొక్క స్వరూపంలో రెండో రోజున మనం పూజిస్తామో ఆ యొక్క దేవి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా కోరుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వరోగప్రశమని సర్వభద్రవనాశిని సర్వకామప్రదే బ్రహ్మచారిణి దుర్గే దేవి నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం బ్రహ్మార్పణం అస్తు. ఓం శాంతి శాంతి శాంతి.